కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన భౌగోళిక ప్రయాణం గురించి మనం ఆలోచిస్తే మన భూమి ఎంత డైనమిక్గా మారుతూ ఉంటుందో అర్థమవుతుంది. దాదాపు 10 కోట్ల సంవత్సరాల క్రితం భారతదేశం అనే భూభాగం ఆఫ్రికా నుండి విడిపోయి సముద్రాలను దాటి ప్రయాణిస్తూ చివరకు ఇప్పటి టిబెట్ ప్రాంతాన్ని ఢీకొట్టింది. అది ఢీకొట్టడం వల్లే ఈరోజు మనం చూస్తున్న హిమాలయాల పర్వతాలు ఏర్పడ్డాయి. కానీ ఇదే విధంగా భవిష్యత్తులో మరోసారి ఆఫ్రికాకు చెందిన ఒక భూభాగం భారతదేశాన్ని ఢీకొట్టబోతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఒకవేళ నిజంగానే అలాంటి ఢీకొట్టడం జరిగితే భూమి ఉపరితలం పూర్తిగా మారిపోతుంది. పెద్ద పెద్ద పర్వతాలు ఏర్పడతాయి. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది లావా బయటకు రావడం మొదలవుతుంది. కాలక్రమేణా ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి వాతావరణం పూర్తిగా చల్లబడిపోతుంది. ఈ మార్పులన్నీ మన కళ్ళ ముందే జరిగితే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, మన భూమికి ఇలా ఎందుకు జరుగుతుంది? దీనిని మనం ఆపలేమా? నిజానికి భూమి పై పొర టెక్టానిక్ ప్లేట్స్ అనే పెద్ద భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఈ ప్లేట్స్ ఎప్పటికప్పుడు కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటూ విడిపోతూ ఉంటాయి. ఇది సహజ ప్రక్రియ. దీనిని మనుషులు ఆపడం అసాధ్యం. భవిష్యత్తులో కూడా ఈ మార్పులు కొనసాగుతూనే ఉంటాయి. దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు అది పూర్తిగా వేడి లావాతో నిండి ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అది చల్లబడడం ప్రారంభమైంది. ఆ సమయంలో భూమి మొత్తం నీటితో కప్పబడి ఉండేది మరియు నీటి పైభాగంలో లావా తేలుతూ ఉండేది. కాలక్రమేణా ఈ లావా బయటకు వచ్చి అగ్నిపర్వతాలుగా మారింది. ఈ అగ్నిపర్వతాల వల్ల చిన్న చిన్న ద్వీపాలు ఏర్పడడం ప్రారంభమైంది. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ ద్వీపాలు మరింత పెరిగి వేల సంఖ్యలో ఏర్పడ్డాయి. భూమి ఉపరితలం చల్లబడుతూ ఉండడంతో పగుళ్ళు ఏర్పడ్డాయి. ఈ పగుళ్ళ వల్ల ద్వీపాలు ఒకదానితో ఒకటి దగ్గరగా చేరి చివరకు ఒక మహాకాండంగా చేరాయి. దీనిని మనం పాంజియా అని పిలుస్తాం. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం పాంజియా మళ్ళీ విడిపోవడం ప్రారంభమైంది. ఆ మహాఖండం నుండి భారతదేశం, ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా విడిపోయాయి. భారతదేశం ఆఫ్రికా నుండి విడిపోయి ఉత్తర దిశగా ప్రయాణించి టిబెట్ను ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడం వల్లే భూమి ముడుచుకుపోయి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ భారతదేశ ప్లేట్ టిబెట్ వైపు కదులుతూనే ఉండడంతో మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్న ఖండాలు అన్నీ కూడా ఒకప్పుడు ఒకే చోట ఉండేవి. ఇప్పటికీ అవి క్రమంగా కదులుతూనే ఉన్నాయి. దీనికి మంచి ఉదాహరణ ఆఫ్రికాలోని భారీ పగుళ్ళు. 2005లో కెన్యాలో ఒక పెద్ద చీలిక ఏర్పడి భూమి 2 భాగాలుగా విభజించబడింది. ఈ పగుళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని మిల్లీమీటర్ల మేర పెరుగుతుంది. ఈ విభజనకు ప్రధాన కారణం ఆఫ్రికా ట్రయాంగిల్. ఇక్కడ నూబియన్ ప్లేట్, సొమాలియా ప్లేట్, అరేబియన్ ప్లేట్ అనే 3 టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి. ఈ ప్రాంతంలో లావా నిరంతరం బయటకు వస్తూ ఉండడంతో భూమి పల్చగా మారింది. అగ్నిపర్వతాలు తరచుగా పేలడం, భూకంపాలు రావడం ఇక్కడ సాధారణ విషయంగా మారింది. భవిష్యత్తులో ఈ పగుళ్లు మరింత పెరిగితే ఆ ప్రాంతంలో సముద్ర జలాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఆఫ్రికా 2 భాగాలుగా విడిపోతుంది. ఈ ప్రక్రియ వేగం పెరిగి కొత్త సముద్రం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులపై శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరికలను జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల ప్రకారం సొమాలియా ప్లేట్ భవిష్యత్తులో భారతదేశ పశ్చిమ భాగాన్ని ఢీకొట్టే అవకాశం ఉంది. అలాగే జరిగితే ముంబై వంటి తీర ప్రాంతాల నగరాలు భారీ మార్పులకు లోనవుతాయి. భూకంపాలు పెరుగుతాయి. సముద్ర తీరాలు పైకి లేవడం మొదలవుతుంది. కాలక్రమేణా అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది గోవా, కేరళ, శ్రీలంక ప్రాంతాల వరకు ప్రభావం ఏర్పడుతుంది. ద్వారకా నుండి సోమనాథ్, కరాచీ వరకు ఉన్న ప్రాంతాలు పర్వతాలుగా మారిపోతాయి. ఈ ప్రాంతంలో కొత్త పర్వత శ్రేణులు ఏర్పడతాయి. ఈ మార్పుల వల్ల వాతావరణం పూర్తిగా మారిపోతుంది. చల్లని వాతావరణం ఏర్పడి మంచు కురవడం మొదలవుతుంది. మంచు కరగడం వల్ల కొత్త నదులు పుడతాయి. దట్టమైన అడవులు ఏర్పడతాయి. దక్షిణ భారతదేశం కొంత వంగిపోతుంది. ఈ సమయానికి నేపాల్, భూటాన్ ప్రాంతాలు హిమాలయాల్లో కలిసిపోతాయి. ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఖండాలు మళ్ళీ ఒక చోటకి చేరే కొత్త మహాఖండం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఎడారులు అడవులుగా, అడవులు ఎడారులుగా మారవచ్చు. భవిష్యత్తులో మనుషులు ఎంత అభివృద్ధి చెందిన జీవులుగా మారి ఇతర గ్రహాలపై నివసించే అవకాశం ఉంది. కానీ ఈ మార్పులను మనం చూడగలమా లేదా అనేది ఒక అనిశ్చితమే. ఈ సిద్ధాంతాన్ని 1999లో రొనాల్డ్ బ్లేక్మోర్ ప్రతిపాదించారు. అయితే ఇతర శాస్త్రవేత్తలు దీనిని పూర్తిగా అంగీకరించలేదు. వారి ప్రకారం సొమాలియా ప్లేట్ భారతదేశాన్ని ఢీకొట్టవచ్చు. అయినప్పటికీ భూమి పై పొరలు మళ్ళీ కలిసిపోవడం ఖాయమని చాలామంది నమ్ముతున్నారు. చివరికి ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. అప్పటికీ మనం జీవించి ఉంటామా లేదా భూమిపై జీవం మళ్ళీ పుడుతుందా? దీనికి సమాధానం భవిష్యత్తులోనే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, భూమి తన మార్పులను ఎప్పటికీ ఆపదు.